నేనే సెలెక్ట్ చేసుకుంటాను. హే హ్యాండ్సమ్, నువ్వురా. హ్యాండ్సమ్ అంటే ఏడు తెలుసా? అందగాడి నేను అర్థం. మాణిక్యం, నేను వెళ్ళిరానా? ఇప్పుడు తెలుసుకోండి రా నా గురించి. బ్లడీ ఫూల్స్. ప్లీజ్ సిట్ డౌన్. Bye. Bye. Excuse me. Bye. 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 హ్యాండ్సమ్ అని అన్నానో లేదో అతని మొహం చూడాలి. ఎంత సంతోషం. మీలాంటి అందమైన అమ్మాయిలు తిట్టినా సరే ఈ కాలంలో కుర్రాళ్ళు హుషారికిపోతారు. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరే హ్యాండ్సమ్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ ఆల్సో లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యు నో ఇంగ్లీష్? యా లిటిల్ ఇంగ్లీష్. వాట్స్ యువర్ నేమ్? మాణిక్య. అదేమిటి, నీ జీవితం నీ చేతుల్లోనే ఉందని రాసింది? అవును, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. దేవుడి మీద నమ్మకం లేదా మీకు? అయ్యో, దేవుడు లేకపోతే మనం అంతా ఎక్కడ ఉంటామండి? మనల్ని మనం చూసుకుంటే కదా దేవుడు మనల్ని చూస్తాడు. పర్వాలేదే, తమాషాగా మాట్లాడుతున్నారు. ఒకటి తెలుసా మీకు? ఏంటి? జపాన్ వాడు పని చేయకపోతే చస్తాడు, చైనా వాడు జోదం ఆడకపోతే చస్తాడు, ఇంగ్లీష్ వాడు నేనే గొప్పవాడు అనుకోపోతే చస్తాడు, ఇండియా వాడు మాట్లాడకపోతే చస్తాడు. మీరు ఎక్కువగా మాట్లాడతారు. నేను ఇండియనే కదా. ఆటో మాణిక్యం. హాయా. హాయా. వై స్టాండింగ్? యు వాంట్ ఆటో? యా యా. కమ్ యా. కమింగ్ యా. మీ గురించి అనుకుంటున్నాను. ఎందుకండి? మాట్లాడకపోతే ఇండియా వాడు చచ్చిపోతాడని చెప్పారే, సూపర్ మ్యాటర్ అయ్యా. థాంక్స్ యా. అయ్యో, ఇదిగో తిప్పేశారు. గొడవలంటే భయమా? అవును, గొడవలంటే చాలా భయం అండి. అంతే కదండి, చాలా తప్పండి. ఆడపిల్లంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? చీర కట్టుకుని పువ్వులు బొట్టుతో అందంగా లక్షణంగా ఉండాలనుకుంటానండి. మీకు పెళ్ళయిందా? ఏ పిల్ల ఇంకా వెంటపడలేదండి. ఏమో ఫీలింగ్ గా ఉందండి. మీరే వెంటపడొచ్చుగా. నో 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 నో, వెరీ వెరీ బ్యాడ్. కాంతా, కీర్తి, కనకం వెంట మగాళ్ళు పోకూడదండి. మగాళ్ళ వెంట ఇవన్నీ రావాలండి. భలే మాట్లాడతారు. ఇండియన్ కదండి. ఐ లైక్ యు యా. సేమ్ హియర్ యా. ఒక 20 ఇచ్చుకోండి. థ్యాంక్స్. తరచూ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. అయ్యో, మీలాంటి వాళ్ళు మా ఆటో ఎక్కాలంటే మా ఆటో అదృష్టం చేసి ఉండాలి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. బాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అమ్మడో, గవర్నమెంట్ కోట అయిపోయింది. మిగిలింది నా కోటయే, అదే కాలేజ్ కోట.
ఒక సీటుకి 7 లక్షల రూపాయలు తీసుకుంటున్నాం. 7 లక్షల రూపాయలే? నీ పరిస్థితి నాకు బాగా తెలుసు. 98% తెచ్చుకున్నావు. నీలాంటి స్టూడెంట్ని వదులుకోవడానికి నాకు మనసు రావడం లేదు. సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా నాకు సీట్ ఇవ్వండి సార్. అంతా మీ చేతుల్లోనే ఉందిగా. నువ్వు బుద్ధిమంతురాలమ్మా, కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. నా చేతిలోనే ఉంది. ఇదిగో చూడు, నువ్వు 7 లక్షలు ఇవ్వక్కర్లేదు, ఫీజు కట్టక్కర్లేదు. అయితే ఒక్క పని చేయాలి. నాకు గెస్ట్ హౌస్ ఉంది. నేను చెప్పినప్పుడల్లా అక్కడికి వచ్చి వెళ్ళావనుకో, నువ్వు బాగా ఉండొచ్చు, నాకు ఈ వెధవ టెన్షన్ నుంచి అప్పుడప్పుడు కాస్త రిలీఫ్. ఇదిగో చూడు, ఈ భాగ్యం ఇంకెవ్వరికీ దొరకదు. నువ్వెంతో పెట్టి పుట్టావు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడంతా నీ చేతిలోనే ఉంది. అవునరా, అంతా నా చేతిలోనే ఉంది. గీత, ఏమిటనయ్యా? పొద్దున్నే ఇంటర్వ్యూకి వచ్చావు, రిజల్ట్ అయింది, ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, నువ్వేమైనా ఒంటరిగా క్యాంటీన్లో కూర్చున్నావా? ఏమైంది? సీట్ దొరకలేదా? నేను బీఎస్సీ చదువుతాను, మెడిసిన్ వద్దు, చాలా కష్టంగా ఉండేట్టుంది. సీట్ దొరికిందా లేదా? దొరికినా వద్దు, అయినా దానికి ఎంతో పుణ్యం చేసి పుట్టాలి. పుణ్యం చేసి పుట్టాలా? నువ్వేం పాపం చేశావు? పేదింట్లో ఆడదానికి పుట్టానే. ఇంట్లో ఉండి చదవచ్చు, హాస్టల్లో ఉండి చదవచ్చు, కానీ గెస్ట్ హౌస్కి వెళ్ళి చదవాలంటే నాతో రా. నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. ఎంతమందిని చూశాను. ఏయ్, ఓ పిల్లల్ని పంపిస్తున్నాను, సీడ్ ఇచ్చి. అలాగే మర్చిపోకుండా గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా ఇవ్వు. అరే ఇతరుడు ఆటోలో వచ్చావా? డబ్బులు ఇవ్వలేదా? ఈయన మా అన్నయ్య. ఓ, గొడవకు వచ్చావా? అయ్యయ్యో, నాకు అవన్నీ తెలియండి. మీరు చేసిందేం బాలేదు. సీట్ లేదంటే సీట్ లేదని చెప్పొచ్చు. ఇంత పెద్ద సీట్లో కూర్చుని మీరు అలా మాట్లాడకూడదు. నా చెల్లెలకు సీట్ ఇప్పించండి, మర్యాదగా. మర్యాదగా ఇవ్వాలా? ఏయ్, ఇవ్వకపోతే ఏం చేస్తారా? ఏం చేస్తావు? పోలీసుల దగ్గరికి వెళ్తావా? మంత్రి దగ్గరికి వెళ్తావా? లేక గవర్నర్ దగ్గరికి వెళ్తావా? ఎవరి దగ్గరికి వెళ్తావో చెప్పరా, ఫోన్ చేసి ఇస్తాను, మాట్లాడు. నేనెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. నాకంటూ ఒక ఇది ఉంది. ఏంటి, రౌడీని అంటావా? ఏయ్, నేనే పెద్ద రౌడీని రా. అసలు అదేనా మన బ్యాక్గ్రౌండ్, తర్వాత ఇదంతా. ఏయ్ ఏయ్, నేను బయటికి ఏంటంట్రా? సార్, అయ్యగారు చెప్పారు కదా, బయటికి రావయ్యా. 2 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడాలి. నీకే చెప్పేది. ఏయ్, అన్న పాపం ఏదో మాట్లాడాలట, ఏమిటో తెలుసుకుందాం, మీరు వెళ్ళండి. గీత, నువ్వు బయటకెళ్ళి. అన్నయ్య, పర్వాలేదు, వెళ్ళమ్మా. ఏదో మాట్లాడాలన్నావే, ఏం మాట్లాడతావు? సార్, నా పేరు మాణిక్యం. నాకింకో పేరుంది. ఎరా, బయట ఎవరికి చెప్పవుగా? నేనొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అన్నా, ఒక్క సీట్ ఏమిటన్నా? 100 సీట్లు ఇస్తానా? 1000 సీట్లు ఇస్తానా? అన్నా, అసలు ఈ కాలేజీ మీద రెండలా కూర్చోనా? రెండలా ప్లీజ్. నేను వస్తా సార్. అన్నా, నేనే నా కారులో. పర్వాలేదు, పర్వాలేదు. నీకు సీటు దొరికింది. థ్యాంక్ యూ అన్నయ్య. అవును, నువ్వు అతనితో ఏం మాట్లాడావు, ఏం చెప్పావు? నిజం చెప్పాను. వీడు తమకన్నా. నోరు ముయ్యంరా. చెల్లెలికి అన్నరా? చెల్లెలికి అన్నంటే నాకు అన్న, నాకు అన్నంటే మీకు అన్న, మీకు అన్నంటే అందరికీ అన్నేరా. అన్నరా?